ఎవరైతే ఉద్యోగాలు రాని వాళ్లతో ఆందోళనల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయిస్తుంటే, ఉద్యోగాలు వచ్చిన వాళ్లతో ఆందోళనలు తెలుగుదేశం పార్టీ చేపిస్తోంది. తాజాగా కర్నూలు కొండారెడ్డి బురుజు సాక్షిగా మెగా డిఎస్సి 2025 ఉపాధ్యాయులు వైకాపా నాయకులు దుష్ప్రచారం మీద నిప్పులు చెరిగారు. డిఎస్సి ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగాయని వైకాపా చేస్తున్న విష ప్రచారాలకు నిరసనగా శనివారం ఉదయం కర్నూలు కొండారెడ్డి బురుజు నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం నిర్వహించిన ర్యాలీలో వేల మంది పాల్గొని నిరసన గళాన్ని వినిపించారు. ఏళ్ల తరబడి కష్టపడి చదువుకుని ఉద్యోగాలు సాధిస్తే అక్రమాలు జరిగాయని ఎలా ఆరోపిస్తారని నిలదీశారు. ఒక్క ఆధారము చూపకుండా అవాస్తవాలు చెబితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. చాలా క్లియర్గా ఆధారం చూపెడుతున్నారు. ఒకటి, ఈవెన్ టీచర్ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా అయినా సరే పరీక్ష రాసిన వాళ్ళల్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం ఇస్తారు. పరీక్ష రాయకుండా స్పోర్ట్స్ కోటా అని జీవో ఇచ్చి ఉద్యోగాలు నియమించి ఆ తర్వాత ఇకపైన పరీక్షలు రాసి చెయ్యాలని మళ్ళీ జీవో మార్చడం ఏంటి అన్నటువంటిదే కదా అక్కడ జరుగుతున్నది. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు ఎక్కువ మెరిట్ వచ్చినటువంటి వాళ్ళకంటే ఎక్కువ పథకాలు అక్కడ అప్లై చేసిన వాళ్ళందరిలో ఎవరికైతే ఎక్కువ పథకాలు వస్తాయో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి ఫస్టు, జాతీయ స్థాయి సెకండు, రాష్ట్రాల అంతర్రాష్ట్రాల స్థాయి థర్డు, ఇట్లా ఉంటుంది. అలా కాకుండా పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతో కూడా ఇచ్చేశారు వితౌట్ ఎగ్జామ్ అన్నది కదా, అది రైటా రాంగా అన్నటువంటిది ఇక్కడ ప్రశ్న.